అభిప్రాయం చెప్పని పార్టీలో తెలుగుదేశం వైసీపీ పేర్లు వాళ్ళే రాశారు, బీఆర్ఎస్ కూడా ఉన్నట్టు, బీఆర్ఎస్ పేరు కూడా రాశారు. కాబట్టి మన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అక్కడ, ఏమవుతుందన్న భయం. అంటే వైసీపీకి ఇప్పుడు ఏమన్నా ఇది ఒక మైనస్ అవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎన్నికల ముందు వస్తే హ్యాపీ, సేమ్ టైము ఓ భయం కూడా ఉంటుంది. 2028లో ఎన్నికలు జరిగితే దానికి ప్రాబ్లం లే, కానీ ఇప్పుడు జరిగితే కష్టం. ఎందుకంటే ఇంకా క్యాడర్ అంతా డిమోరలైజ్ అయి ఉన్నారు, లీడర్లు ఎమర్జీ కాలేదు, ఇంకా పోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో సరైన వాళ్ళని తయారు చేసుకోలేకపోయారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావడానికి భయపడుతున్నారు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు జగన్ పట్ల విరక్తితో ఉన్నారు, వాళ్ళని తెలుగుదేశం బీజేపీనో జనసేన అట్రాక్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ దశలో ఎన్నికలకు వెళ్తే ఎదురు దెబ్బ అది, ఆ భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. సరే, ఒకటి తెలుగుదేశం పార్టీకి అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇష్టం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా? అంటే ఇంకా ఓన్లీ పథకాల గురించేనా టైం తీసుకోవాలనుకుంటుంది, 5 ఏళ్లు పూర్తిగా పరిపాలించాలనుకుంటుంది, లేదా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడుకిప్పుడు 2-3 ఏళ్ళు దిగిపోతే గనక మళ్ళీ ఏం ఉండదు, నెక్స్ట్ మళ్ళీ అవకాశాలు ఏమన్నా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఈ ఆలోచన ఏమైనా చేస్తుంది? అంటే బేసిక్గా వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఏంటో బయట పెట్టలేదు. కానీ మనకు కనబడుతున్నదైతే పవన్ కళ్యాణ్ శాశ్వత ముఖ్యమంత్రి కూటమికి చంద్రబాబే అని చెప్తున్నారు. అక్కడ